డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, కొడాలి నాని సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. గుడివాడ తిరగబట్టం మొదలుపెట్టింది. గుడివాడలో నా అంతటి వాడు లేదు, ఏదైనా సరే నేనే చేయగలను అని వెర్రవీగిన కొడాలి నాని ఈరోజు కూరలు పీకినంత పని చేశారు. గుడివాడలో క్యాసినోలు పెట్టనివ్వండి, ఆక్రమణలు చేయనివ్వండి, పేకాట క్లబ్బులు నడపనివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరిది పడితే వాళ్ళది ఎక్కడ పడితే అక్కడ ఫెన్సింగ్ వేయనివ్వండి, ఇలాంటి దురాగతాలు మొత్తానికి వాళ్ళు ఒక కేంద్ర బిందువుగా గుడివాడని ఎంచుకుంటే, కొడాలి నాని తన భాషా పాండిత్యాన్ని, బూతుల వర్షాన్ని, ప్రతిపక్ష నాయకుల్ని ఎంతటి వాళ్ళనైనా సరే వాడు వీడు ఎవడ్రా వాడు అనే లాంటి ఒక భాషని ఎంచుకున్న కొడాలి నానికి ఈరోజు సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడతాడు అనే సామెత ఉన్నట్టుగా ఇప్పుడు కొడాలి నాని పరిస్థితి అదే. గుడివాడ తిరగబట్టం మొదలు పెడితే కొడాలి నాని అయిపు అజ్జా లేకుండా ఎటు పారిపోయాడో తెలియదు. ఈ రోజు తాజాగా జరిగిన పరిస్థితి ఏమిటంటే, ఒక 100 కోట్ల విలువ చేసే ఒక స్థలాన్ని ఆక్రమించుకుని దాని చుట్టూతా ఫెన్సింగ్లు వేసి తాత్కాలిక కట్టడాలు కట్టి వాళ్ళు ఇష్టం వచ్చిన దురాగతాలు మొత్తం అందులో చేస్తూ ఉంటే, కంప్లైంట్లు ఇవ్వటానికి బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్తే తిరిగి వాళ్ళ మీదే కేసులు పెట్టారు ఆ పోలీసులు. అలాంటి పరిస్థితి నుంచి ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడలేదు, అయినా కానీ ఒక ధైర్యం వచ్చింది బాధితులకి. ఈ దురాగతాలను మొత్తం మేము ఎదిరించగలం, ఈ దుర్మార్గులు మొత్తాన్ని మేము తరిమి కొడతాం అని చెప్పి ఈరోజు ఆ ఆక్రమించుకున్న 100 కోట్ల స్థలంలో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ ప్రొక్లైనర్లు, క్రేన్లు తీసుకెళ్లి ఉన్న ఫెన్సింగ్లని, తాత్కాలిక భవనాల్ని మొత్తాన్ని నేలమట్టం చేసేసి తిరిగి ఆక్రమించేసుకుంటే, కొడాలి నాని ఎక్కడికి పోయాడో తెలియదు. నోట్లో పాన్ పరాగ్ వేసుకొని నవ్వులుకుంటూ నోటుకొచ్చిన బూతులన్నీ తిట్టేవాడు ఈరోజు అయిపు అజ్జా లేకుండా పోయాడు. గన్నవరంలో కూడా ఆల్మోస్ట్ ఆల్ వంశీది ఇలాంటి పరిస్థితే, కానీ అతను ఒకంత తెలివిగా ముందుగానే అమెరికాకు వెళ్ళిపోయాడు. మరి ఆ తరువాత పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది ఇక ఆయనే చూసుకోవాలి. ఆల్మోస్ట్ ఆల్ తెలుగుదేశం పార్టీ నాయకులతోటి ఏదో సంబంధం నెరపటానికి నేను కూడా వస్తాను, మీరు నన్ను కూడా చేర్చుకోండి అనేలాంటి సంకేతాలు పంపిస్తున్నట్టుగా వంశీ దగ్గర నుంచి వస్తుంటే, నా అంతటి మొనగాడు లేడని విర్రవీగిన కొడాలి నానికి ఈరోజు కూరలు పీకేసినంత పనిచేశారు. బాధితులంతా తిరగబడితే ఎలా ఉంటుందని చూపించారు. వాళ్ళ దగ్గర దానికి సంబంధించిన ల్యాండ్కు సంబంధించిన డాక్యుమెంట్లు అన్ని వాళ్లకు ఉన్నా కూడా ఈ 5 సంవత్సరాలు వాళ్ళ స్థలం వాళ్ళది కాదు, మేము ఆక్రమించేశాం అని చుట్టూతా ఫెన్సింగ్ వేస్తే, విచిత్రమైన విషయం ఏమిటంటే అందులో ఆ బాధితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫాలోవర్స్ కానీ సింపథైజర్స్ కానీ కూడా ఉండటం ఇంకా పెద్ద విశేషం. వాళ్ళకి కూడా, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ కూడా చంద్రబాబు నాయుడే న్యాయం చేయవలసిన పరిస్థితి ఈ రోజు తీసుకొచ్చి పెట్టాడు కొడాలి నాని. ఏం జరుగుతోంది గుడివాడలో అనంటే, ఒకప్పుడు తెలుసు కొడాలి నాని ఎలా బ్రతికేవాడు. వర్ల రామయ్య లాంటి అప్పుడున్న పోలీస్ ఆఫీసర్లు ఆ గుడివాడ ప్రాంతంలో ఆయన ఉండగా ఆయన బ్రతుకేమిటి అనేది కొంత బయటకు వచ్చినప్పటికీ కూడా, ఏది ఏమైనా ఒక ప్రజాప్రతినిధిగా గుడివాడ ప్రజల చేత ఎన్నుకోబడి ఆయన వచ్చి చట్టసభలో కూడా కూర్చొని మంత్రి కూడా అయ్యాడు. ఇక దానికి తోడు ఆ పైపెచ్చిన బూతుల మంత్రి అనే పేరు కూడా తెచ్చుకున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి నాయకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా తయారైపోయింది. జగన్మోహన్ రెడ్డికే ఆయన ఇష్టం వచ్చిన చోటకి ఆయన వెళ్లే ఆస్కారం ఉంది, ఆయన వచ్చి టచ్ చేసే వాళ్ళు కూడా లేరు. ఏదైనా కేసుల్లో గాని, మిగతా వ్యవహారాల్లో గాని, ఏదైనా జైలుకు వెళ్ళవలసి వస్తే వస్తుందేమో గాని, ఆయన ఆస్తుల్ని ఆక్రమించేసుకోవటం గాని, ఆయన మీద తిరగబట్టం గాని ఇలాంటివి ఏవి ఉండవు. కానీ ఆయన ఇచ్చిన అలుసుని ఆసరాగా తీసుకుని మిడిసి పడ్డారు వీళ్ళందరూ. ఏదో ఈ 5 సంవత్సరాల మ్యాండేటు ఇక జీవిత కాలానికి వాళ్ళకే ఉంటుందన్నట్టుగా, చంద్రబాబు నాయుడు అంటడు మొట్టడు తాకడు లాంటి వ్యక్తి, ఆయన అసలు దూరంగా పెట్టాలని వాడు వీడు అనే మాటలన్నీ మాట్లాడేసిన తర్వాత ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యి తిరిగి వాళ్ళకే తగులుతుంటే ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. కనీసం గుడివాడలో అడుగు పెట్టలేని పరిస్థితి,
మొన్నటికి మొన్న తెలుగుదేశం కార్యకర్తలు అందరూ వెళ్ళి కొడాలి నాని ఇంటి ముందు నుంచొని తొడలు కొట్టి బయటకు రా అని సవాల్ చేసి పిలుస్తూ ఉంటే మరి కొడాలి నాని ఎందుకు రాలేదు? అదే వాళ్ళ ప్రభుత్వం ఉన్నట్టయితే వీళ్ళందరి నడ్డి విరగొట్టి కాళ్ళు పైకి కట్టి అదే అప్పుడు మన తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభిని ముసుగులేసుకొని వచ్చి వీళ్ళే కొట్టారనే ఒక అపవాదు కూడా వీళ్ళ మీద ఉంది. అలాంటి పనులన్నీ చేసేవాళ్ళు కదా. గుండెలు కనిపించేటట్టుగా చొక్కాకు గుండీలు విప్పుకొని అసభ్యకరమైన పదజాలంతో అసహ్యకరమైన ఆ హావభావాలు లేకపోతే ఆ వేషధారణ వీటన్నిటితోటి ఎంత నీచంగా కనపడాలో అంత నీచంగా కనపడి వీళ్ళ మన ప్రజాప్రతినిధులు వీళ్ళనా మనం ఎన్నుకున్నది అనే లాంటి ఒక ఆహార్యంతో వాళ్ళు ఆ ఈ చట్టసభలు మొత్తాన్ని అసహ్యకరం చేసి పాడేశారు. నోటికొచ్చిన బూతులు చట్టసభల్లోనే తిట్టటం, వాటన్నిటిని ఈ రికార్డుల్లోంచి తొలగించుకోలేక స్పీకరు చచ్చి చెడి వాటన్నిటిని కట్ చేసి దాన్ని తొలగించటానికి ఆయన నానా హంగామా చేయవలసి వచ్చింది. అయినా కూడా ఎవరు ఏమీ అందులో తగ్గిందేమి లేదు. ఇక ప్రెస్ మీట్లు పెట్టి అయితే మామూలు వ్యవహారం ఉండదు కొడాలి నాని దగ్గర. అలాగనే పేర్ని నాని కావచ్చు, గుడివాడ అమర్నాథ్ కావచ్చు, వీళ్ళందరూ ఈ కొడాలి నాని బాటలోనే పయనిస్తే ఇప్పుడు తిరిగి మరి వాళ్ళందరికి కూడా ఇలాగనే జరుగుతుందా అనే అనుమానం రాదా? వందల కోట్ల విలువ చేసే ఆస్తులు మొత్తాన్ని ప్రజలకు సంబంధించిన వాటిని లాగేసుకొని ఫెన్సింగ్లు వేస్తే అసలు వాళ్ళకి చెప్పుకునే దిక్కు లేదంటే మనం అసలు ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? ఇలాంటి 5 సంవత్సరాల అరాచక పాలన చేసిన జగన్మోహన్ రెడ్డి మొన్నటికి మొన్న ప్రెస్ మీట్ పెట్టి మొట్టమొదటిసారిగా ఆయన వాపోతూ ఉన్నాడు, కళ్ళనీళ్లు పెట్టుకుంటూ ఉన్నాడు. ఈ అవ్వాతాతల ప్రేమ ఏమైపోయింది? ఈ ఆ అమ్మఒడి తీసుకున్న అమ్మలో నన్ను ఎందుకు దూరం పెట్టారు అని కళ్ళనీళ్లు పెట్టుకునే అంత పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఆలోచించుకోవాలి. ప్రజలకు మనం ఎలాంటి పాలన అందిస్తున్నాము, ప్రజలు మన మీద ఎటువంటి ఉద్దేశంతో ఉన్నారు అని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు మొదలుపెట్టిన దురాగతాల్ని ప్రజలు చూస్తూనే ఉన్నారు, గమనిస్తూనే ఉన్నారు. కాకపోతే మ్యాండేట్ 5 సంవత్సరాలు ఉంది. తిరిగి జగన్మోహన్ రెడ్డికి ఉద్వాసన పలకాలి, ఇంట్లో మూలను కూర్చోబెట్టాలి అని అంటే వాళ్ళకి తిరిగి ఎన్నికలు రావాలి. ఆ ఎన్నికలు వచ్చిన సమయంలో ఓటుని ఏ రకంగా వినియోగించారు అని అంటే దెబ్బకు 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయి కళ్ళనీళ్లు పెట్టుకునేంత పరిస్థితులు వచ్చాయి. ఇదేదో దేవుడి స్క్రిప్ట్ 23 సీట్లు మాత్రమే టీడీపీకి వచ్చాయి అని అంటే మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి అంతకంటే తక్కువ వచ్చి కనీసం ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేకుండా అసలు ఎలాంటి పరిస్థితులకు వెళ్ళిపోయాడో కనిపిస్తానే ఉంది. ఏ రోజైనా సరే నీతి, న్యాయం, ధర్మం ఒకటి ఉంటుందనేది గుర్తు పెట్టుకుంటే ఇలాంటి వాళ్ళకి ఇలాంటి పరిస్థితి రాకుండా ఉంటది. ఇదే ఈ రోజు కుండబద్దలు.